బ్రేకింగ్ న్యూస్ పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మల్లన్నను ఎన్నోసార్లు హెచ్చరించామని అయినా ఆయన తీరు మార్చుకోలేదని అన్నారు. బీసీ కులగణన ప్రతులు చించివేయడంపై ఏఐసీసీ సీరియస్ అయ్యిందంటున్న మహేష్ కుమార్ గౌడ్తో మా ప్రతినిధి హేమ ఫేస్ టు ఫేస్. మొత్తానికి మీనాక్షి నటరాజన్ మార్క్ రాజకీయం అయితే టీ కాంగ్రెస్ లో కనిపిస్తుంది. తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇదే అంశం పైన మనతో పాటు మాట్లాడడానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. మాట్లాడదాం సార్. ఏంటి మొత్తానికి మీనాక్షి నటరాజన్ మార్క్ రాజకీయం అనుకోవచ్చా? మీనాక్షి నటరాజన్ గారు ఇన్ఛార్జ్ కాకముందే వారికి షోకాజ్ ఇవ్వడం జరిగింది. తీన్మార్ మల్లన్న బీసీల గురించి మాట్లాడిన తీరుని, బీసీల కోసం ఆయన తాపత్రయపడిన తీరుని మేము ఎప్పుడుగా సమర్థిస్తూనే వచ్చాం. కానీ ఆ మాట్లాడిన తీరులో, ఆయన వివరించిన తీరులో కొంత మితిమీరి ప్రవర్తించడం, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయం మేరకు, ఆకాంక్షల మేరకు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కుల సర్వే చేసింది. చాలా లోతుగా అధ్యయనం చేసి శాస్త్రీయబద్ధంగా పారదర్శకంగా సర్వే చేసి ఈ రాష్ట్రంలో 56% బీసీలు ఉన్నారని ఒక డాక్యుమెంట్ ఇవ్వగలిగింది. అలాంటి డాక్యుమెంట్ తగలబెట్టడం, ఆ డాక్యుమెంట్ మీద తీవ్ర పదజాలతో ఆయన మాట్లాడడం పట్ల ఏఐసీసీ దీన్ని తీవ్రంగా పరిగణించింది. రాష్ట్ర నాయకత్వం కూడా తీవ్రంగా పరిగణించింది. వారికి షోకాజ్ ఇవ్వడం జరిగింది. వారు ఎక్స్ప్లెనేషన్ షోకాజ్ నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా వివరణ ఇవ్వకుండా పదే పదే అదే అంశాలను మళ్ళీ కంటిన్యూ చేయడాన్ని ఎలా చూస్తారు? అందుకే ఇవన్నిటి కూడా ఏఐసీసీ తీవ్రంగా పరిగణించింది. రాష్ట్ర నాయకత్వంతో పలుమార్లు ఈ విషయమే సంప్రదింపు జరిపింది. ఏఐసీసీ చెందిన నాయకులు కూడా ఈయన విషయంలో ఆరా తీసినారు. సో ఇంక ప్రవర్తన అదే విధంగా ఉంది కాబట్టి క్రమశిక్షణ తీసుకోవాల్సిన విజ్ఞప్తి మేరకు తీసుకున్నాము. పోయిన నెలలో కూడా సుభాష్ రెడ్డి అనేటి మా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సస్పెండ్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి డిసిప్లిన్ విషయం వచ్చినప్పుడు కులాలు, మతాలు, ప్రాంతాల భేదం ఉండదు. ఎవరు ఎంత చిన్నవారైనా పెద్దవారైనా క్రమశిక్షణ తప్పితే, కాంగ్రెస్ పార్టీ గీచిన గీత దాటితే క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. సార్, ప్రధానంగా ఇప్పుడు తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ కానివ్వండి, గతంలో సుభాష్ది కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు మిగతా నేతలకి ఏం చెప్పబోతున్నారు? పార్టీ లైన్ దాటితే ఎవరి పరిస్థితి అని ఇంతేనా? ఇంతటి వారైనా పార్టీయే సుప్రీం, పార్టీ లైనే సుప్రీం. పార్టీ లైన్ దాటితే ఎంత పెద్దవారైనా ఉపేక్షించడం ఉండదు. సార్, చివరిగా నిన్న కార్యవర్గ సమావేశం అప్డేట్స్ ఏంటి? ఎలా ఉండబోతుంది రానున్నటువంటి రాజకీయాలు? చాలా చక్కటి కార్యవర్గ సమావేశం జరిగింది. మీరు చూశారు, దాదాపు 4.5 గంటలు ఎవ్వరు కూడా లేవకుండా పెద్దలు ఇచ్చిన సందేశాన్ని వినడం, రేపటి నుంచి అది కార్యాచరణ తీసుకోవడం జరుగుతుంది. మీనాక్షి నటరాజన్ తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా రావడం అనేది శుభపరిణామం. నీతి నిజాయితీకి మరో పేరు. గాంధీ, ఒక రకంగా చెప్పాలంటే గాంధీ మహాత్ముడి యొక్క మనమరాలుగా చెప్పుకోవచ్చు. అంత నిష్ఠ, అంత నిజాయితీ, అంత నిబద్ధత. ఆవిడ మా రాష్ట్రానికి ఇన్ఛార్జిగా రావడం మా అందరి అదృష్టం. ఆవిడ నాయకత్వంలో, ఆవిడ మార్గదర్శకంలో రేవంత్ రెడ్డి గారు కానీ, మేము కానీ, మా మిగతా సీనియర్లంతా కూడా గట్టిగా పనిచేసి వచ్చే 4 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో ఇంకా అత్యధిక సీట్తో గెలిపించే ప్రయత్నం చేస్తాం. సో మొత్తానికి ఇది పరిస్థితి. తీన్మార్ మల్లన్నే కాదు, ఎవరైనా సరే పార్టీ లైన్ దాటితే ఖచ్చితంగా సస్పెండ్ చేస్తాము. దీనికి ఎటువంటి కులాలు కానివ్వండి, సామాజిక వర్గం కానివ్వండి, లేదంటే ఏది కూడా చూడము. పార్టీ లైన్ దాటి పార్టీకి సంబంధించి ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా వాళ్ళని సస్పెండ్ చేస్తాము అని అయితే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు.